చుట్టూ వందల శవాలు ఉన్నాయంటే ఒళ్ళు గగురు పురుస్తుంది. మరలా ఇక మనం కూడా యాసప్ చెప్తూ హాయ్ ఫ్రెండ్స్, మన చిత్ర మన సంస్కృతి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చరిత్రలో శాసనం చెప్పిన ఒక వీరుని కథ. అతను ఒక వీరుడా, ధీరుడా, సురుడా, గొప్ప వ్యక్త, మహోన్నత వ్యక్త అనేది నేనైతే ఇప్పటివరకు కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నాను. వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సాధారణంగా ఎవరైనా చనిపోయారంటే బాధతో పాటు భయం కూడా వేస్తుంది. అదే చుట్టూ వందల శవాలు ఉన్నాయంటే ఒళ్ళు గగురు పురుస్తుంది. అటువంటిది 6,000 మంది పైగా, ఇంకా లెక్క స్పష్టంగా చెప్పాలంటే 6,307 శవాలు నెత్తిన పూల తట్ట పెట్టుకుని మోసుకు వెళ్ళినంత సులువుగా తీసుకువెళ్ళి ఖననం చేశాడు. సూటిగా విషయంలోకి వస్తే ఇటీవల ఫ్రెండ్స్ కర్ణాటక రాష్ట్రంలోని హవేరీ జిల్లాలో గుట్టాల గ్రామం అనేటువంటి గ్రామం దగ్గర ఒక చంద్రశేఖర ఆలయం అనేటువంటిది ఉంది. ఆ టెంపుల్కి దగ్గరలో పురావస్తు శాఖ సంబంధించినటువంటి శాసన నిపుణులకి ఒక శాసనం లభించింది. అదే స్మారక శాసనం. ఈ శాసనం క్రీస్తు శకం 1539 ఆగస్టు 18న వేసినట్లుగా స్పష్టంగా ఉంది. మరో ముఖ్యంగా చెప్పాలంటే ఈ శాసనం ఇచ్చిన సమాచారం చూసినట్లయితే ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కరువు వచ్చినట్లు, ఆ కరువులోనే 6,307 మంది చనిపోయినట్లుగా ఉంది ఫ్రెండ్స్. అయితే ఆ ప్రాంత పాలకుడైనటువంటి తిమ్మరసు స్వామి మేలు కోరుతూ బసవేశ్వరునికి మొక్కి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గుత్తబల్లాల నందిదేవ వాడ యొక్క కుమారుడు మర్లయ్య తానే స్వయంగా నెత్తి మీద తట్ట పెట్టుకొని ఆ తట్ట ద్వారానే ఈ 6,307 శవాల్ని తీసుకెళ్ళి మోసి ఖననం చేసినట్లుగా స్పష్టంగా ఉంది ఫ్రెండ్స్. జరిగిన ఈ సంఘటనను స్మరించుకుంటూ ఇంత గొప్ప త్యాగానికి చిహ్నంగా ఆ రోజుల్లోనే ఈ మర్లయ్యకి ఏర్పాటు చేసినటువంటి స్మారక శాసనమే ఈ శాసనం. సాధారణంగా శాసనాలు అన్నింటిలోనూ మనం పరిశీలించినట్లయితే ఎక్కువగా దాన శాసనాలు, రాజుల ఆజ్ఞాపన శాసనాలు మనకు లభిస్తూ ఉంటాయి. కానీ ఇటువంటి స్మారక శాసనాలు చాలా అరుదుగా లభిస్తాయి ఫ్రెండ్స్. అందుకనే ఈ అరుదుగా దొరికేటువంటి స్మారక శాసనాల్లో కూడా ఇలా కరువు రావటం, ఇతని యొక్క గొప్ప త్యాగాన్ని వర్ణించడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఒకసారి శాసనాలు పరిశీలించినట్లయితే ఎవరైతే ఈ త్యాగానికి పాల్పడ్డారో ఆ త్యాగానికి చిహ్నంగా ఈ రాతి శాసనం మధ్యలో మర్లయ్య విగ్రహాన్ని నిలువెత్తుగా చాలా అందంగా చెక్కారు. ఆ విగ్రహంలో కూడా అతను చేసినటువంటి ఏదైతే త్యాగం ఉందో మనం పరిశీలించినట్లయితే చూడండి ఫ్రెండ్స్, నెత్తి మీద బొట్టు ఉంటుంది. ఆ బొట్టు పైన ఈ శవాలన్నీ కూడా ఉంటాయి. కుడి ఎడమ పక్కన పూర్తిగా ఈ శాసనం చెక్కడం జరిగింది. ఈ నిలువెత్తు విగ్రహానికి అటు ఇటు కూడా ఈ లిపి పూర్తిగా పాత కన్నడ భాష సంబంధించినటువంటి లిపి. అలాగే ఎడమ పక్కన సూర్యచంద్రులతో పాటు శివలింగం కూడా ఉంది ఫ్రెండ్స్. దీంతో పాటు పక్కన ఉన్నటువంటి ఇంకో పెద్ద రాతి మీద మొత్తం సమాచారంతో మరో శాసనం లభించింది. ఏదేమైనప్పటికీ ఆ రోజుల్లో కరువు సంభవించడం, ఇన్ని శవాల్ని మోసుకెళ్ళటం, అతన్ని స్మరించుకుంటూ ఆనాటి ప్రజలు చెక్కిచ్చినటువంటి శాసనమే ఈ శాసనం. కనుక ఎంతో గొప్ప విశిష్టత, చారిత్రక నేపథ్యం కలిగినటువంటి శాసనం ఇటీవల దొరకటం చాలా సంతోషకరం. ఏదేమైనా ఆ రోజుల్లో దుమ్ము లేపినటువంటి అన్ని వేల శవాల్ని తీసుకెళ్ళి ఖననం చేసినటువంటి ఆ మర్లయ్యకి మనం కూడా యాసప్ చెప్తూ ఆ శాసనాన్ని మరింత పరిశోధనల అనంతరం మరింత సమాచారాన్ని మీకు అందిస్తాం. ఇలా చరిత్రకి, సంస్కృతికి, సాంప్రదాయాలకి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు వచ్చేటువంటి సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాం ఫ్రెండ్స్. వెంటనే ఇప్పటివరకు ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.